విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజు దుర్గమ్మ శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి పంచముఖాలతో గాయత్రీదేవి భక్తులకు అభయమిస్తున్నారు. గాయత్రి అమ్మవారి రూపాన్ని తిలకించి తరించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా బారులు తీరారు. సకల వేద స్వరూపం గాయత్రీదేవి, అన్ని మంత్రాలకు మూల శక్తి అమ్మవారు. అలాంటి జగన్మాత గాయత్రీదేవికి వేదమూర్తులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. మంత్ర జపంతో చతుర్వేద పారాయణ ఫలితం దక్కుతుంది. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రి మాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెప్తున్నాయి. ఇక దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై రెండో రోజు ఏ విధంగా ఉన్నాయో డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఇంద్రకీలాద్రిపై దసరా రెండో రోజు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు గాయత్రీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని గాయత్రీదేవి అలంకారంలో దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి రావడం జరిగింది. నిన్న కేవలం మొదటి రోజులోనే 75,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో నిన్న అమ్మవారిని 75,000 మందికి పైగా దర్శించుకున్నారు. ఈరోజు కూడా 1,00,000 మార్కు దాటుతుందంటూ కూడా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు గాయత్రీదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆలయ పండితులు ఉన్నారు. గాయత్రీదేవి విశిష్టత ఏంటి, ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? సార్ చెప్పండి, గాయత్రీదేవి అమ్మవారుగా ఈరోజు భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు, ఎలాంటి విశిష్టత ఉండబోతుంది ఈ దర్శనం? అమ్మవారు గాయత్రి అంటే అనంతమైనటువంటి శక్తి స్వరూపం, ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించేటువంటి రూపం గాయత్రీదేవి. ఈ సకల సృష్టికి మూలమైనటువంటి అనంతమైనటువంటి శక్తి స్వరూపంగా గాయత్రి మనకు గోచరిస్తుంది. సూర్యమండలమునందు ప్రకాశిస్తున్నటువంటి తేజస్సు గాయత్రి అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. అటువంటి ఆ తేజస్వరూపిణి అయినటువంటి అమ్మవారు సగుణ రూపంతో ఐదు ముఖాలు, దశహస్తాలు కలిగి లోకాన్ని కాపాడటం కోసం సగుణమూర్తిగా అమ్మవారు మనకు స్వరూప సందర్శనంతో చక్కగా కనిపిస్తూ ఉన్నది. గాయత్రీదేవి యొక్క ఉపాసన, గాయత్రీదేవిని కొలిచినందువల్ల ఆమె సకల వేదమాత కాబట్టి సకల దివ్యమైనటువంటి దేవతానుగ్రహం మనుష్యుడికి లభిస్తుంది. గాయత్రీదేవి సేవ వల్ల సర్వదేవతలు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి అనుగ్రహం అమ్మవారు ఇస్తుంది. కాబట్టి ఈమె మంత్ర అధిష్టాన దేవత. సమస్త వేద విద్య అమ్మవారి నుండి ప్రవర్తించింది. కాబట్టి ప్రతి దేవతానుగ్రహం కోసం చేసేటువంటి మంత్ర జపాల యందు మంత్ర గాయత్రి అనేటువంటి పేరుతో గాయత్రి జపం చాలా విశేషంగా సత్ఫలాన్ని ఇచ్చేది అవుతుంది. కాబట్టి ఏంటంటే గాయత్రీదేవిని దర్శించినందువల్ల ఆమె మనస్సును సక్రమమైనటువంటి మార్గంలో నడిపించే తల్లి కాబట్టి మరి లోక కళ్యాణాత్మకమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి అమ్మవారు ఇవ్వటమే కాక ఐహికంగా ధర్మ అర్థ కామ్యములనేటువంటి పురుషార్థాలను ప్రసాదించి గాయత్రీ మాత్ర నిష్ణాతో ద్విజో మోక్షమోవాప్నుయాత్ అని పురాణాలు చెబుతున్నాయి. కనుక అమ్మవారు మనుష్య జన్మ సాఫల్యమైనటువంటి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. అందుకోసమని చెప్పి జన్మ సాఫల్యం కోసం గాయత్రీదేవిని ఉపాసిస్తారు. గాయత్రిని ఉపాసించి మహర్షులంతా కూడా మహర్షిత్వం పొంది లోక కళ్యాణాత్మకమైనటువంటి అనుగ్రహాన్ని మహర్షులు ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ సమస్త భూమండలం సౌఖ్యవంతంగా చక్కగా నిలబడి ఉండటానికి ముఖ్యమైన కారణాలలో మహర్షుల యొక్క అనుగ్రహం చాలా విశేషమైనటువంటిది అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. కనుక గాయత్రీ దేవత అనుగ్రహంతో పంచమహాభూతాలన్నీ కూడా సక్రమమైనటువంటి స్థితిలో ఉండి మరి లోక కళ్యాణాత్మకమైనటువంటి శ్రేయస్సు చక్కగా కలుగుతుంది. గాయత్రీ దర్శనం వల్ల అందరూ కూడా చక్కటి సౌమనస్యం కలిగి మనస్సును ఆమె సక్రమమైనటువంటి స్థితిలో నిలుపుతుంది. కాబట్టి మరి అఖండమైనటువంటి విజయాన్ని పొందుతారు. శ్రీమాత్రే నమః.
ఇది గాయత్రీదేవి అమ్మవారి దర్శనంతో అన్ని సకల దేవతల దర్శనం ఒకేసారి చేసుకున్న పుణ్యం కలుగుతుందంటూ కూడా ఆలయ పండితులు చెప్తున్నారు. వీటితో పాటు ఈరోజు గాయత్రి అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. అయితే నిన్న కేవలం ఒక రోజులోనే 75,000 మంది అమ్మవారిని దర్శించుకున్నట్టుగా ఆలయ అధికారులు చెప్తున్నారు. వీటితో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లో పటిష్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ఆ క్యూ లైన్లకు సంబంధించి లేదంటే ఎక్కడైనా ఘాట్ రోడ్లకు సంబంధించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీటి సదుపాయం, వాటర్ ప్యాకెట్స్ వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే నిన్న విఐపి భక్తుల తాకిడి అనేది ఎక్కువగా ఉండటం వల్ల సామాన్య భక్తులకి కాస్త ఇబ్బంది కలిగింది. కాబట్టి ఈరోజు విఐపి భక్తులకు సంబంధించి టైం స్లాట్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 9 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే విఐపి భక్తులకు టైం స్లాట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా సామాన్య భక్తులకు ఈజీగా అమ్మవారి దర్శనం కలిగే విధంగా మనకి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా రెండో రోజు దసరా ఉత్సవాలు ఇంద్రకీలాదిపై ఘనంగా ప్రారంభమయ్యాయి. నిన్న 75,000 మంది దర్శించుకున్నారు. ఈరోజు 1,00,000కు పైగా వస్తారంటూ కూడా ఆలయ అధికారులు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వార్ స్టూడియో. థ్యాంక్ యూ దుర్గా.